హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ రోజు టాపిక్ వచ్చేసేటప్పటికే మన 100 రూమ్స్ ఎంఈపీలోని హెచ్విఏసి కూలింగ్ లోడ్ టీఆర్ కాలిక్యులేషన్స్ మాట. ఎందు గురించి ఇది ఇంపార్టెంట్ అంటే గనక ఒక రూమ్లోని ఏసీ ఎంత కెపాసిటీ పెట్టాలి అనేటువంటి విషయం తెలుసుకోవాలంటే గనక కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. ఆ స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతేనే అక్కడ ఉన్నటువంటి హీటింగ్ లోడ్ ఎంత ఉన్నదో తెలుసుకున్న తర్వాత మాత్రమే అక్కడ ఎంత సైజు ఏసీ రిక్వైర్డ్ అవుతుంది అనేటువంటి విషయాలు తెలుస్తాయి. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఇది తెలుసుకుంటే గనక మీరు ఒక గదిలో ఎంత టీఆర్ అంటే ఎంత కెపాసిటీ కలిగినటువంటి ఏసీ పెట్టాలనేది మీకు ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్తాము. హెచ్విఏసి కూలింగ్ లోడ్ టీఆర్ కాలిక్యులేషన్. ఏసీ సైజ్ అనేది గెస్ కాదు, అంటే దాన్ని మనం ఎంత సైజ్ కావాలనేది మన ఊహతోటి మనం చెప్పలేము. ఇది ఒక ప్రిసైజ్ కాలిక్యులేషన్. రాంగ్ టియర్ కాలిక్యులేషన్ చేస్తే రూమ్ కూలింగ్ అవ్వదు, ఎలక్ట్రిసిటీ బిల్ పెరుగుతుంది, ఎక్విప్మెంట్ లైఫ్ తగ్గుతుంది. ఈ వీడియోలో మనం కూలింగ్ లోడ్ కాలిక్యులేషన్ స్టెప్ బై స్టెప్గా నేర్చుకుందాం. అసలు కూలింగ్ లోడ్ అంటే ఏమిటి? డెఫినిషన్: రూమ్లోకి వచ్చే హీట్ని రిమూవ్ చేయడానికి అవసరమైన కెపాసిటీని కూలింగ్ లోడ్ అంటారు. అంటే ఒక రూమ్లోని హీట్ జనరేట్ అయి ఉంటుంది కదా, ఆ హీట్ని రిమూవ్ చేయడానికి మనం అక్కడ కూలింగ్ అనేది ఇస్తే గనక అక్కడ ఎంత కూలింగ్ అనేది పడుతుంది అనేది దాన్ని కూలింగ్ లోడ్ అంటారు అన్నమాట. ఇది 3 యూనిట్స్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి BTU బై హవర్ మాట, అంటే బ్రిటిష్ థర్మల్ యూనిట్ ఫర్ అవర్ మాట. నెక్స్ట్ వచ్చేసి కిలోవాటు. కిలోవాట్ అంటే ఎలక్ట్రికల్లోని కిలోవాటు దాని యొక్క మెజర్మెంట్ ఒకలాగా ఉంటుంది. హెచ్విసిలోకి వచ్చేసేటప్పటికి దాని యొక్క యూనిట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ వన్ టీఆర్ అంటే కనుక టన్ ఆఫ్ రిఫ్రిజిరేషన్. అసలు టీఆర్ అంటే వెయిట్ కాదు, కూలింగ్ కెపాసిటీ. చూడండి, 1 టీఆర్ అంటే ఒక టీఆర్కి ఇది తంబురులు మాట. 12,000 BTU బై హవర్ మాట, అంటే బ్రిటిష్ థర్మల్ యూనిట్ ఫర్ అవర్లోని 12,000 మాట. ఈజ్ ఈక్వల్ టు 1 టీఆర్ ఈజ్ ఈక్వల్ టు కన్వర్ట్ చేస్తే కనుక 3.517 కిలోవాట్ వస్తుంది. అంటే ఒక టన్ ఏసీ ఒక గంటలో 12,000 BTU హీట్ రిమూవ్ చేయగలదు. అంటే ప్రతిదాన్ని కూడా మనము హీట్ జనరేట్ అయ్యేటువంటి ప్రతిదాన్ని కూడా మనం BTUలో తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. చూడండి, చారిత్రకంగా ఒక టన్ ఆఫ్ ఐస్ని 24 గంటల్లో పూర్తి మెల్ట్ చేయడానికి అవసరమైన హీట్ రిమూవల్ రేట్ మాట. అదే ఒక టీఆర్ మాట. ఇది వెయిట్ యూనిట్ కాదు, ఇది కూలింగ్ కెపాసిటీ యొక్క స్టాండర్డ్ మెజర్స్ మాట. అసలు చూద్దాము, అసలు ఎక్కడి నుంచి మనకి అంటే హీట్ అనేది ఉంటే కనుక ఈ హీట్ ఎక్కడెక్కడి నుంచి మనకి తీసుకోవడం జరుగుతుంది, దాన్ని ఏ విధంగా తీయాలి, లేకపోతే దాన్ని ఏ విధంగా మెజర్ చేయాలి అనేటువంటి తెలుసుకుందాం. అండి, ఫస్ట్ వన్ సోలార్ హీట్ గెయిన్. అంటే ఇది సోలార్ అంటే సూర్యుడి ద్వారాగా గ్లాసుల ద్వారాగా వచ్చేటువంటి సన్ హీట్ మాట. నెక్స్ట్ వచ్చేసి ఆక్యుపెంట్స్ అంటే ప్రతి మనిషి దగ్గర కూడా ఒక శరీరంలోంచి ఒక హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. అది ఎంత హీటు జనరేట్ అవుతుంది అంటే కనుక అప్రాక్స్గా 400 నుంచి 600 జనరేట్ అవుతుంది అన్నమాట BTUలోకి వచ్చేటప్పటికి. తర్వాత ఎక్విప్మెంట్ అంటే ఒక రూమ్లోని కంప్యూటర్స్ కానీ, టీవీస్ కానీ, అప్లయన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా హీట్ అనేది జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వాల్ అండ్ రూఫ్. మనం ఎందు గురించి అంటే ఈ సన్ ఏదైతే సూర్యుడు ఉన్నాడో సూర్యుడి నుంచి వచ్చినటువంటి గోడలు కానీ, రూఫ్ కానీ, సీలింగ్ కానీ ఇవన్నీ కూడా అక్కడ హీట్ అనేది జనరేట్ అయిపోయి ఉంటుంది అన్నమాట. కండిషన్ ద్వారా అవుట్ సైడ్ హీట్ ఇన్సైడ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. అంటే బయట ఉన్నటువంటి వాల్స్ హీట్ ఎక్కడం ద్వారా ఆ హీట్ ఎక్కినటువంటి ఏదైతే టెంపరేచర్ ఉన్నదో అది ఇన్సైడ్కి ట్రాన్స్ఫర్ జరుగుతుంది అన్నమాట. తర్వాత లైటింగ్ లోడ్. లైటింగ్కి వేడి పుట్టిస్తాయి. అంటే ఏమన్నా బల్బ్స్ కానీ ఉంటే కనుక దాటి నుంచి కూడా మనకి హీట్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రెష్ ఎయిర్ బై ఇంటిలేషన్. అంటే అవుట్ సైడ్ ఉన్నటువంటి హాట్ ఎయిర్ ఏదైతే హ్యూమిడిటీ ఎయిర్ ఉన్నదో అది లోపలికి వచ్చినా సరే హీట్ అనేది పెరుగుతుంది. ఎందు గురించి అంటే డోర్లు అవి మనం ఓపెన్ చేస్తే కనుక బయట ఉన్నటువంటి హాట్ ఎయిర్ ఉంటుంది కదా, ఆ హాట్ ఎయిర్ లోపలికి రావడం వల్ల కూడా దానికి లోడ్ అనేది హీట్ లోడ్ అనేది పెరుగుతుంది అన్నమాట, టెంపరేచరు. చూడండి, బేసిక్ టీఆర్ కాలిక్యులేషన్ ఫార్ములా స్టెప్ బై స్టెప్ మెథడ్లో మనం చూద్దాం. టోటల్ హీట్ లోడ్ కనుక్కోండి. అన్ని సోర్స్ నుంచి వచ్చేటువంటి హీట్ని BTUలో యాడ్ చేయండి. అంటే మనం ఇప్పుడు లెక్కేసాం చెప్పాం కదా, ప్రతిదీ వాల్స్ నుంచి వచ్చేది, పర్సన్స్ నుంచి వచ్చేది, ఎక్విప్మెంట్ నుంచి వచ్చేది, సోలార్ నుంచి వచ్చేది, ఇవన్నీ కూడా ఒక రూమ్లోని కాలిక్యులేట్ చేయాలన్నమాట, యాడ్ చేయాలి. వచ్చింది ఏదైతే ఉన్నదో టీఆర్ ఫార్ములా అప్లై చేయాలన్నమాట. టీఆర్ ఫార్ములాకి మనం చెప్పుకున్నాం కదా, అంటే ఒక టీఆర్ వచ్చేసేటప్పటికి 12,000 BTU మాట. వచ్చిన BTU అంతా కూడా యాడ్ చేస్తే కనుక మనము 12,000ని కాలిక్యులేట్ చేస్తే కనుక మనకి అక్కడ ఎంత BTU వచ్చింది అనేది తెలుస్తుంది అన్నమాట.
నెక్స్ట్ దానికి సేఫ్టీ ఫ్యాక్టర్, ఇది ప్రతి దానికి ఒక డిమాండ్ ఫ్యాక్టరీ సేఫ్టీ ఫ్యాక్టర్స్ 10 or 50% అనేది మార్జిన్ చేయడం ద్వారాగాన మంచి ప్రాక్టీస్ జరుగుతుంది. అంటే ఉన్నదానికి ఒక 10-15% ఎక్కువ తీసుకోవాలన్నమాట. BTU వచ్చేసేటప్పటికి అన్ని కాలిక్యులేట్ చేసిన తర్వాత చూడండి స్టాండర్డ్ ఫార్ములా 1 TR అంటే కనుక 12,000 BTU మాట. లేదా కిలోవాట్లో చెప్పాలంటే కనుక 1 TR ఈజ్ ఈక్వల్ టు 3.517 అన్నమాట. ఈ ఎందు గురించి అంటే ఇది స్టాండర్డ్ ఫార్ములా, ఇది థంబ్ రూల్ ఫార్ములా అన్నమాట. ఇది ఎందు గురించి అంటే ఓవరాల్ వరల్డ్లోని యూస్ చేసేటువంటి ఫార్ములా అన్నమాట. ఈ ఫార్ములా HVAC ఇండస్ట్రీలో మొత్తం అంతా కూడా యూస్ చేస్తారు. ఇది ఒక ప్రాక్టీసు. ఈ ప్రాక్టీస్లో మనం రూమ్ లోపల ఎంత హీట్ జనరేట్ అవుతుంది, లేకపోతే దాని యొక్క ఎంత కెపాసిటీ కలిగినటువంటి TR పెట్టాలనేటువంటిది ఒక ఎగ్జాంపుల్గా అనమాట. ఒక 300 SFT ఉన్నటువంటి రూమ్ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఒక SFTకి 150 BTU అనేది అదొక థంబ్ రూల్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఏరియా చూద్దాం ఎంత వస్తుంది అనేది. ఏరియా లోడ్ 300 × 150 అంటే టోటల్ మనకి ఎంత వచ్చింది 45,000 BTU వచ్చింది అన్నమాట. ఇప్పుడు పర్సన్స్ లోడ్ కూడా తీసుకోవాలి. ఇది ఓపెన్ రూమ్ యొక్క BTU మాట 45,000 అనేది. నెక్స్ట్ పర్సన్స్ లోడ్, ఒక 2 పర్సన్స్ ఉన్నారనుకోండి, ఆ పర్సన్స్కి మనం అప్రాక్స్గా ఈచ్ పర్సన్ 400 to 600 అనుకున్నాం కదా, ఇందులో 600 మనం మెజర్ చేసాం. అందు గురించి 2 × 600 మాట 1200 BTU వచ్చింది. నెక్స్ట్ లైటింగ్ అండ్ ఎక్విప్మెంట్, లైటింగ్ ఒక 1000 BTU, ఎక్విప్మెంట్ ఒక 800 అంటే 1800. ఫైనల్ ఆన్సరు పైన ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని BTUలు మనం కాల్కులేషన్ చేయగా అందులోని మనకి 48,000 BTU వచ్చింది. అంటే 48,000 డివైడెడ్ బై 1 TRకి 12,000 అనుకున్నాం కదా, 4 TR. అంటే ఇది మనం అప్రాక్స్గా మనం తీసుకుంటున్నటువంటి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. దీన్ని యాక్చువల్గా మనకు సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ఆ సాఫ్ట్వేర్ HVACకి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్స్ ఉంటాయి. నేను మీకు చెప్తాను ఏంటని దీని. అందులో మనం యాడ్ చేస్తే కనుక ప్రతి దాని యొక్క డీటెయిల్ క్లియర్గా వచ్చి మనకు అందులో అడ్రస్ అవుతుంది అన్నమాట. ఎంత చెయ్యాలి, ఎంత కెపాసిటీ కలిగింది పెట్టాలి అనేది. చూడండి ఇది రియలిస్టిక్గానా మనం ఇందాక ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం కదా, కాకపోతే అందులో వచ్చేసేటప్పటికి కెపాసిటీ అనేది ఎక్కువైపోయింది. అంత కెపాసిటీ అనేది పట్టదు. ఎందు గురించి అంటే మనం అది జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా కాల్కులేట్ చేసుకోవడానికి మాత్రమే. టోటల్ గెస్ట్ రూమ్ యూజెస్ మాట నార్మల్గా అయితే కనుక 1.300 SFTకి 1.5 నుంచి 2.5 రేంజ్ ఉన్నటువంటిది సరిపోతుంది. ఎందు గురించి అంటే అందులో కూడా హీట్ ఎక్కువగా జనరేట్ అవుతాయి కదా, గ్లాసెస్, ఓరియంటేషన్, ఆక్యుపెన్సీ, ఫ్రెష్ ఎయిర్, ఇవన్నీ కూడా డిపెండ్ అవుతాయి అన్నమాట. అందు గురించి మనం ఎగ్జాంపుల్గాన ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఎందు గురించి అంటే మీకు ప్రాక్టీస్లోనే నార్మల్గా ఏంటి ఎలా కాల్కులేట్ చేయాలి ఏ విధంగా అనేది మీకు తెలియడం గురించి. ఎగ్జాంపుల్గా 18,000 నుంచి 30,000 BTU రేంజ్లో యూస్ చేస్తే బెటర్ ఎగ్జాంపుల్ వస్తుంది. ఎగ్జాంపుల్గా చూడండి, ఈ రెండింటికి మనం ఒక స్టాండర్డ్గా తీసుకుంటే కనుక ఒక 24,000 మనం తీసుకున్నాం. 24,000 డివైడెడ్ బై 1 TR అంటే 12,000 వేసుకుంటే కనుక మనకు 2 TR వచ్చింది. ఇది ఒక రియలిస్టిక్గా ఇది ఒక ప్రాక్టీసు. ఎందు గురించి అంటే ఎంత యూస్ చేయాలి అనేటువంటి వివరంగా మీకు తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్ టేబుల్లో మీకు ఎంతెంత TR అనేది కావాలనేది చూడండి, చూపెడతాను. హోటల్ HVAC TR థంబ్ రూల్స్ మాట. ఇవి థంబ్ రూల్స్ అంటే గెస్ట్ రూమ్కి వచ్చేసేటప్పటికి 1 TR 120 నుంచి 150 SFTకి సరిపోతుంది. అది ఒకవేళ రెస్టారెంట్ అయితే కనుక 70 నుంచి 100. నెక్స్ట్ వచ్చేసి లాబీ వచ్చేసేటప్పటికి 100 నుంచి 150 1 TR. నెక్స్ట్ కాన్ఫరెన్స్ హాల్స్కి హై డ్యూ ఆఫ్ ఆక్యుపెన్సీ, అక్కడ ఉన్నటువంటి కాలిక్యులేషన్స్ మన నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోల్లో అక్కడ ఏ విధంగా ప్లాన్ చేసి పెట్టాలనేది మనం అక్కడ ప్రాక్టీస్లోని మీకు చూపెడతాను. నెక్స్ట్ కిచెన్ వెరీ హై వెంటిలేషన్ లోడ్ ఉంటుంది అన్నమాట. ఒక రూమ్లో ఒక HVAC కనుక పెట్టాలంటే కనుక దానికి కావాల్సినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉన్నదో, ఏదైతే స్టెప్ బై స్టెప్ ఉన్నదో అవన్నీ ప్రాసెస్ ఫాలో అయితే కనుక ఎగ్జాక్ట్గా రిక్వైర్డ్ ఎంత ఉన్నదో అంత 100% వస్తుంది అన్నమాట. ఇది ఒక ఇంజనీరింగ్ ప్రాసెస్లో వెళ్తే గనక చూడండి. ఫస్ట్ వన్ ఆర్కిటెక్చర్ డ్రాయింగ్ స్టడీ చేయాలన్నమాట. నెక్స్ట్ రూమ్ ఏరియా కాలిక్యులేషన్, మీకు ఇందాక చెప్పాను కదా 300 అన్నట్టుగా. అలా తర్వాత ఆక్యుపెన్సీ, ఆ రూమ్లో ఎంతమంది ఉంటున్నారు, అక్కడ లైటింగ్ లోడ్ ఎంత ఉన్నది, ఎక్విప్మెంట్ లోడ్ ఎంత ఉన్నది, ఎంత కిలోవాట్ ఉన్నదో దాని నుంచి వచ్చేటువంటి హీట్ కూడా మనకి కాలిక్యులేట్ చేసుకోవాలి. తర్వాత ఫ్రెష్ ఎయిర్ కాలిక్యులేషన్ చేయాలి. నెక్స్ట్ సెన్సిబుల్ అండ్ లాటిన్ లోడ్ మాట. సెన్సిబుల్ అంటే ఇది ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో ఎక్విప్మెంట్స్ నుంచి వచ్చేటువంటి లోడ్, లాటిన్ లోడ్ అంటే కనుక హ్యూమన్స్ అంటే మా పర్సన్స్ నుంచి వచ్చేటువంటి లోడ్ మాట. ఫైనల్ TR ఎంత TR కాలిక్యులేషను, ఈ పైన అన్ని చెక్ చేస్తే కనుక TR కాలిక్యులేషన్ వస్తుంది. తర్వాత ఎక్విప్మెంట్ సైజ్ వస్తుంది, తర్వాత డక్టింగ్ సైజ్ అవి డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ HVACలో ఒక రూమ్కి కానీ స్టడీ చేసి ఒక TR ఒక AC పెట్టాలంటే కనుక ఇంపార్టెంట్. ఇది చాలా
హెచ్వేసీలోని, అంటే ఏ విధంగా మెజర్స్ చేయాలనేటువంటిది. BTU అనేది హీట్ యూనిట్స్ని చేస్తామన్నమాట. అంటే ఒక రూమ్లో హీట్ ఉన్నదంటే కనుక ఆ హీట్ని మనం BTUలో తీసుకుంటాం. ఒకవేళ కూలింగ్ కెపాసిటీ ఎంత కూలింగ్ కెపాసిటీ ఆ BTUని కన్వర్ట్ చేస్తే కనుక మనము TRలోకి తీసుకుంటాం. అది కూలింగ్ కెపాసిటీ అన్నమాట. ఆ కూలింగ్ కెపాసిటీ అయిన తర్వాత మనం ఈ బ్లోయర్ ద్వారా ఫ్యాన్ అనేది త్రో చేయాలి కదా, దాన్ని CFM అని అంటాం అన్నమాట. అది ఎయిర్ ఫ్లోకి సంబంధించి. తర్వాత SHR అంటే సెన్సిబుల్ హీట్ రేషియో, అంటే సెన్సిబుల్ ఏదైతే ఎక్విప్మెంట్ నుంచి అక్కడ ఉన్నటువంటి థింగ్స్ నుంచి హీట్ అనేది జనరేట్ అవుతుందో అది మాట. నెక్స్ట్ COP అంటే కోఎఫిషియన్సీ, అది ఎఫిషియన్సీ అంటే ఎంత ఎఫిషియన్సీ అంటే ఎంత ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తే ఎంత ఎఫిషియన్సీ అవుతుంది అనేటువంటి పాయింట్ మాట. తర్వాత ACH ఎయిర్ చేంజెస్ బై అవర్స్, అంటే ఎంత ఎయిర్ అనేది ఆ రూమ్లోకి పాస్ అవుతుంది అనేటువంటిది. ఒక 1 అవర్లో ఎంత ఎయిర్ అనేది లోపలికి, ఎంత క్యూబిక్లోని ఎయిర్ అనేది ఆ రూమ్లోకి పాస్ అవుతుంది అనేటువంటిది మాట ACH అంటే. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందు గురించి అంటే కనుక మనం ఫిజికల్గా చెక్ చేసే దానికన్నా ఒక HVAC డిజైన్కి వచ్చేసేటప్పటికి రియల్ ఇంజనీరింగ్ ఇన్సైట్స్ సాఫ్ట్వేర్స్ మాట. ఎందు గురించి అంటే ఆ సైజుకి సంబంధించినటువంటి తంబు రూల్స్, అక్కడ ఉన్నటువంటి కాలిక్యులేషన్స్ ఇవన్నీ తీసుకెళ్ళేటంటే ఒక సాఫ్ట్వేర్స్ ఉంటాయి అన్నమాట. ఆ సాఫ్ట్వేర్స్ కూడా నేను మీకు చెప్తాను. ఆ సాఫ్ట్వేర్స్లో కనుక మనం ప్రతిదీ కాలిక్యులేట్ చేస్తే కనుక ఎంత కావాలనేది రియల్గా వస్తుంది అన్నమాట. రియల్ ప్రాజెక్ట్లో మాన్యువల్ తంబు రూల్ సరిపోవు. సాఫ్ట్వేర్ బేస్డ్ సిమ్యులేషన్స్ అనేది యాక్యురేట్ సైజుకి అవసరం. వై డీటెయిల్డ్ కాలిక్యులేషన్స్, గ్లాస్ ఏరియా ఎక్కువ ఉంటే సోలార్ లోడ్ సిగ్నిఫికేషన్ పెరుగుతుంది. గ్లాస్ ఉంటే గనక ఆ రూమ్కి సూర్యుడి నుంచి వచ్చేటువంటి హీట్ కూడా ఎక్కువ ఉంటుంది. తర్వాత ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్కి ఆఫ్టర్నూన్ పీక్ లోడ్ వేరేగా ఉంటుంది. ఆక్యుపెన్సీ ప్యాటర్న్ ఆఫీస్ అండ్ హోటల్ లోడ్ని చేంజ్ చేస్తుంది ఆక్యుపెన్సీ ప్యాటర్న్లోని. తర్వాత హ్యూమిడిటీ కంట్రోల్, ఇది కూడా టియర్ సైజులోని ఫ్యాక్టర్ అవుతుంది. యాక్చువల్గా ఇందులో జరిగే మిస్టేక్స్, కామన్ మిస్టేక్స్. ఫస్ట్ వన్ తంబు రూల్ మాత్రమే. అంటే ఏదైనా మన రూమ్ ఉంటే కనుక అది తంబు రూల్ తోటే జనరల్గా కాలిక్యులేట్ చేయొచ్చు, కానీ యాక్చువల్గా కావాలని అంటే కనుక దాని తంబు రూల్ ఒకటే బేస్ చేసుకొని చేస్తే కనుక రాదు. ఓన్లీ ఏరియా బేస్డ్ గెస్ చేస్తే అండర్ అండ్ ఓవర్ సైజింగ్ అవుతుంది. రూమ్ టైప్, గ్లాస్ ఓరియంటేషన్ అన్నీ కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ వచ్చి సెకండ్ వన్ ఫ్రెష్ ఎయిర్ లోడ్ ఇగ్నోర్. అంటే ఫ్రెష్ ఎయిర్ లోడ్ అనేది ఇగ్నోర్ చేస్తే కనుక అవుట్ సైడ్ హ్యూమిడిటీ ఎయిర్లో ఉన్నటువంటి లోడ్ అనేది యాడ్ చేయకపోతే కనుక రూమ్ హ్యూమిడిటీ అనేది హై అవుతుంది, ఏసీ ఎఫిషియెంట్గా పనిచేయదు. మూడోది సోలార్ లోడ్ అండర్ ఎస్టిమేట్. వెస్ట్ ఫేసింగ్ గ్లాసులతో ఉన్న రూమ్కి ఆఫ్టర్నూన్ సోలార్ లోడ్ పీక్ అవుతుంది. ఇది ఇగ్నోర్ చేస్తే కూలింగ్ ఫెయిల్ అవుతుంది. చూడండి, రాంగ్ టిఆర్ కాలిక్యులేషన్ ఏసీ కంటిన్యూ రన్ అవుతుంది, ప్లస్ హై ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది. తర్వాత అన్కంఫర్టబుల్ రూమ్ కింద తయారవుతుంది అన్నమాట. అక్కడ ఎఫిషియన్సీ రాదు. ఇది చాలా ఇంపార్టెంట్ గోల్డెన్ కాన్సెప్ట్, గుర్తుపెట్టుకోండి. కూలింగ్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ మాట. హీట్ గెయిన్ ఎక్కువ ఉంటే కనుక ఎక్కువ టిఆర్ అవసరం, బిగ్గర్ కెపాసిటీ ఏసీ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ రెండోది హీట్ గెయిన్ తక్కువ ఉంటే కనుక టిఆర్ తక్కువ సరిపోతుంది, స్మాలర్ ఎఫిషియెంటీ ఏసీ అయినా పనిచేస్తుంది. ఇది ఎందు గురించి అంటే కనుక ఒకవేళ మనకి హీట్ ఎక్కువ ఉంటే కనుక అక్కడ టిఆర్ ఎక్కువ అవసరం, హీట్ తక్కువ ఉంటే కనుక టిఆర్ తక్కువగా సరిపోతుంది. ఆ కెపాసిటీని బట్టి ఎక్కువ పెట్టాలా తక్కువ పెట్టాలనేది ఇదంతా కూడా డిపెండ్ హీట్ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. హీట్ సోర్స్ తగ్గించగలిగితే కనుక టిఆర్ తగ్గుతుంది, ఎనర్జీ కాస్ట్ తగ్గుతుంది. ఇదే ఎనర్జీ ఎఫిషియెంట్ HVAC డిజైన్ యొక్క కోర్ ప్రిన్సిపల్ మాట, చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ టిఆర్ కాల్కులేషన్ రియల్ ప్రాజెక్ట్ ఇంపాక్ట్ అన్నమాట. దానివల్ల వచ్చేటువంటి ఇంపాక్ట్ ఏంటంటే కనుక రైట్ ఏసీ సెలెక్షన్, ఓవర్ సైజ్ లేదా అండర్ సైజ్ లేకుండా పర్ఫెక్ట్ ఎక్విప్మెంట్ చూస్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ సేవింగ్. ప్రాపర్లీ సైజ్డ్ ఏసీ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ కంఫర్టబుల్ రూమ్. టెంపరేచర్ మరియు హ్యూమిడిటీ రెండు కంట్రోల్లో ఉంటాయి. ఫ్రెండ్స్, HVAC డిజైన్లో టిఆర్ కాల్కులేషన్ అనేది ఒక ఫౌండేషన్ లాంటిది, ఒక బేస్ లాంటిది, ఒక పునాది లాంటిది మాట. టిఆర్ కాల్కులేషన్ మనం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే కనుక అది BTU నుంచి వస్తుంది అన్నమాట. BTU మనం తీసుకుంటే ఎంత టిఆర్ అనేది మనకి దాని యొక్క డీటెయిల్ అనేది వస్తుంది అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని మాస్టర్ చేస్తే కనుక మిగిలిన డిజైన్ స్టెప్ ఈజీ అవుతాయి అన్నమాట. ఇది మనకి యాక్చువల్గా ఒక టిఆర్ కాల్కులేషన్ ఏ విధంగా చేయాలనేటువంటి ఫుల్ టాపిక్ ఇందులో చెప్పాం కదా. నెక్స్ట్ వచ్చేటువంటి టాపిక్లోనే మరింత రియలిస్టిక్గాన అసలు ఒక రూమ్కి ఏ విధంగా ప్లానింగ్ చేసి ఎంత టిఆర్ పెట్టాలి, ఇంకా కిచెన్కి, బ్యాంకెట్ హాల్స్కి, ఇవన్నీ కూడా చాలా డీప్గా సబ్జెక్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. ఈ సబ్జెక్ట్ మీరు తెలుసుకోండి, నలుగురికి పంచండి. అదే నా యొక్క మెయిన్ ఉద్దేశం. థ్యాంక్ యూ వాచింగ్ BS ఇన్ఫర్మేషన్ ఛానల్.